ఈ వార్త కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి నిజంగా అధికారుల మీద పట్టు ఇప్పటికే ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. సంవత్సరన్నర అయింది. అధికారుల మీద పట్టు ఇప్పటికీ రాలేదా అనిపిస్తుంది. స్మితా సబర్వాల్ మనం చూసిండే గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ తానే నడిపింది, కీలక శాఖలకు సెక్రటరీగా పనిచేసింది అన్నటువంటి మాట. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎందుకో మేడం గారు అయితే చాలా ఇష్యూస్లో అయితే, చాలా కాంట్రవర్సీ ఇష్యూల్లో అయితే ఏలు పెడుతున్నారు అన్నటువంటిది. ఆ మధ్య చూసిండే మనుషులు అంటే ఫిజికల్గా డిజేబుల్ ఉండేటువంటి పర్సన్స్ ఈ సివిల్ సర్వీసెస్కి అన్ఫిట్ అన్నటువంటి మాట్లాడి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ కూడా అపాలజీ చెప్పాలి మరి మేడం ఎందుకు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఇరికిన పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది అన్నటువంటిది. ఆ మధ్య ఓ ట్వీట్ చేసిండే. ఈ మధ్య హెచ్సియు సంబంధించినటువంటి హెచ్సియు భూములకు సంబంధించినటువంటి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక పోలీసులు నోటీస్ ఇచ్చినటువంటి దాని మీద కూడా మళ్ళీ రియాక్ట్ అయినటువంటి సందర్భం ఉంది. అంటే అట్లాంటి పోస్టులు చేసిన మరో 2000 మంది మీద కూడా ఇట్లాంటి యాక్షనే తీసుకున్నారా అన్నటువంటిది ప్రభుత్వం మీద మళ్ళీ ప్రశ్న సంధిస్తోంది. నిజంగా దీని మీద అంటే మేడం కామెంట్స్ మీద అయితే చాలా విమర్శలు అయితే వస్తున్నటువంటిది సోషల్ మీడియాలో. అంటే ఆమె సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కామెంట్ చేసే వాళ్ళు, విమర్శలు చేసే వాళ్ళు కూడా కొద్దిమంది కామన్ పీపుల్ కూడా విమర్శలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు ఆఫీసర్రా లేదంటే పొలిటీషియన్సా? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదా ఆఫీసర్లకు అన్నటువంటిది. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ గైడ్ లైన్స్ ఉంటాయి, సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను అతిక్రమించి ప్రభుత్వం మీద విమర్శల స్థాయికి వెళ్ళేటువంటి నేపథ్యం ఉందా? అంటే ఓ కామన్ మ్యాన్కి జనరల్ ఏంటంటే ఈవెన్ ప్రజాప్రతినిధులకైనా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ని దాటి వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. అట్లాంటి పొలిటీషియన్స్ ఇంకొంచెం ఏంటంటే పొలిటీషియన్స్ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, కానీ ఆఫీసర్లకి కంపల్సరీ ఈ బౌండరీస్ని దాటి పోనీకే లేదు. ఆ బౌండరీస్లోనే పనిచేయాల్సినటువంటిది ఉంటుంది, ఆ బౌండరీస్లోనే వాళ్ళు వర్క్ చేయాల్సినటువంటిది ఉంటుంది, ఆ బౌండరీస్లోనే కంపల్సరీ డెడికేటెడ్గా కమిట్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వంలోన ఇక్కడి ప్రభుత్వం మీద, ఇక్కడి ప్రభుత్వ నిర్ణయాల మీద సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి ట్వీట్లు అనేటువంటిది ఈవెన్ అధికార పార్టీని కూడా కారణం చేసినట్టే. అంటే ఆ సర్వీస్లో ఉన్నటువంటి, ఆ ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి అధికార పార్టీ రూలింగ్ పార్టీకి యాంటీ అపోజ్ చేసినప్పుడు మరి ఆమె నిజంగా అంటే ప్రభుత్వాన్ని లెక్క చేయనట్ట, లేదంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీయే ఉందనుకుంటున్నారా అధికారంలో అన్నటువంటిది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఫారెన్ టూర్లో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మరి దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్నటువంటిది. ఎందుకంటే మనం చూసిండే హెచ్సియు భూముల వివాదం అనేటువంటిది ఏ స్థాయిలో రగడ జరిగింది అన్నటువంటిది. ఆల్రెడీ అపోజిషన్ పార్టీలు లేదంటే పర్యావరణవేత్తలు అనేటోళ్ళు, మేధావులు అనేటోళ్ళు చాలామంది అంటే యాంటీ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు గవర్నమెంట్ని ఏ స్థాయిలో కార్నర్ చేసిండ్రు, అది ఎంత వివాదం రేగింది. అట్లాంటి సందర్భంలో ఇక ఆ గవర్నమెంట్లోనే పనిచేసేటువంటి ఒక కీలక అధికారి గవర్నమెంట్ మీదనే కామెంట్ పెట్టి నోటీసులు అందుకొని మళ్ళీ ఆ నోటీసులకు కూడా మళ్ళీ అదేవిధంగా అంతే అగ్రెసివ్గా రెస్పాండ్ అయినటువంటి మాట అయితే ఇక స్మితా సబర్వాల్పై సీఎంఓ గుర్రు అన్నటువంటిది అయితే వివాదం అయితే నడుస్తోంది. మరి ఇది ఎంత దూరం పోతుంది, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? రెండవది ఏంటంటే ఇట్లా ప్రభుత్వం కూడా అంటే తప్ప రైటా అనేటువంటిది మాట పక్కన పెడితే ప్రభుత్వం మీద ప్రభుత్వంలోని అధికారులే సెటిల్ చేస్తానో లేదా విమర్శలు చేస్తేనో అది ప్రభుత్వ ప్రతిష్టను కూడా దిగజార్చినట్టే అవుతుంది. అంటే ఇవి లోపటింట్లో అడ్వైజ్ చేయాల్సినటువంటి మాటలు, సోషల్ మీడియా వేదికల మీద డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ రూల్సే అట్లుంటాయన్నటువంటిది అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. మరి చూద్దాం స్మితా సబర్వాల్ గారు మరి రాజకీయ నాయకురాలిగా మారాలనుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వ అధికారిగా పనిచేయాలనుకుంటున్నారా? చాలామంది అయితే అడ్వైజ్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మేడం కావాల్స్తే రిజైన్ చేసేసి ఇక రాజకీయ నాయకురాలిగా పొలిటీషియన్గా మారి
ఏదైనా మాట్లాడొచ్చు ప్రభుత్వం మీద, లేదంటే ఏ పార్టీ మీదైనా విమర్శలు చేయొచ్చు, కానీ ఒక అధికారిగా ఇవన్నీ చేయడం అనేటువంటిది అయితే కొద్దిమంది డైజెస్ట్ చేసుకుంటలేరు. మరి స్మితా మేడం ఎపిసోడ్ ఎంత దూరం పోతుంది, ప్రభుత్వం దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే తెలుస్తుందో, వెయిట్ చేద్దాం అప్పటి వరకు.